వెల్కమ్ టు బీఆర్కే ఇండెప్త్. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితి ఇప్పుడు గతం గడిచిన గొప్పలు మిగిలినట్టు మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకప్పుడు ప్రైవేట్ పాఠశాలల వైపు తల్లిదండ్రులు పరుగులు తీస్తే ఇప్పుడు పరిస్థితి ఇల్లు మంచిదైతే యజమాని ఎక్కడికి పోతాడో అన్నట్టుగా మారిందంటున్నారు. ఉచిత యూనిఫామ్లు, మధ్యాహ్న భోజనం, పాఠ్య పుస్తకాలు, విద్యా మిషన్ వంటి కార్యక్రమాల నేపథ్యంలో పాఠశాలలు బడి కాదు బంగారు భవిష్యత్తుకి బాటగా మారుతున్నాయి. అయితే మేక దూసుకుపోతుంటే మేత గుర్తుకు వచ్చినట్టు విద్యాశాఖ మంత్రిని ఇప్పటికీ నియమించకపోవడంతో రాజకీయ విమర్శలకు దారితీస్తుంది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మాత్రం నెత్తిన చంపతవ్వి నీళ్లు లేక తిప్పినట్టుగా తయారైంది. ఉన్న పాఠశాలలు నడవాలంటే ఉపాధ్యాయులు లేకపోవడం, నాణ్యత గల విద్య లేక విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల వైపు మళ్లిపోయే పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల అడ్మిషన్లు పెరుగుతున్నాయని తాజా సమాచారం. అయితే హైదరాబాద్ పరిసరాలు, పట్టణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలకే మొగ్గు చూపుతున్నారని విద్యాశాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఉచిత యూనిఫామ్, పుస్తకాలు, మధ్యాహ్న భోజనంతో పాటు పాఠశాలల పునర్నిర్మాణం ఈ చేరికలకు దోహదపడిందంటున్నారు. విద్యలో నాణ్యతను సూచించే పరాక్ రాష్ట్రీయ సర్వేక్షణ 2024లో తెలంగాణ ర్యాంకుల్లో మెరుగుదల కనిపించింది. క్లాస్ 3లో రాష్ట్రం 36వ స్థానం నుంచి 26వ స్థానానికి చేరింది. జనగాం జిల్లా దేశంలో టాప్ 50 జిల్లాల్లో స్థానం దక్కించుకుంది. ఈ అభివృద్ధే ప్రజల నమ్మకానికి సంకేతం అవుతుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నడిపించే పాఠశాలలు, జూనియర్ కళాశాలలో విద్యార్థుల చేరికలు గణనీయంగా తగ్గాయని చెబుతుంది. 2025-26 విద్యా సంవత్సరానికి చేరికల సంఖ్య 2.66 లక్షల మేర తగ్గినట్లు వెల్లడించింది. ఇది అధికార యంత్రాంగానికి సీరియస్ వార్నింగ్లా మారింది. జూనియర్ కళాశాలలకే పరిమితం కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యతపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. పరాక్ సర్వేక్షణ ప్రకారం 8వ తరగతి విద్యార్థుల్లో 44% మంది 2వ తరగతి స్థాయి తెలుగు కూడా చదవలేకపోతున్నారు. ఇది విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలకు నిదర్శనమని విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఓ ప్రముఖ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం ఏపీలో 33.9% పాఠశాలలు కేవలం ఒక్క ఉపాధ్యాయుడి ఆధీనంలో నడుస్తున్నాయి. ఇది విద్యా నాణ్యతకు గట్టి ఎదురుదెబ్బ. ఉపాధ్యాయుల కొరత వల్లే తల్లిదండ్రులు ప్రైవేటు స్కూళ్ల వైపు మళ్లుతున్నారంటున్నారు. ఇక తెలంగాణలో మాత్రం ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పెరుగుతుందని తెలుస్తుంది. గుణాత్మక విద్య కోసం విద్యా మిషన్, నూతన భవనాలు, డిజిటల్ క్లాస్ రూమ్ల ఏర్పాటుతో తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను మళ్లీ నమ్మకంగా చూస్తున్నారు. ఇది విద్యారంగంలో సానుకూల సంకేతం. ఆంధ్రప్రదేశ్లో విద్యారంగంపై తిరిగి విశ్వాసం కలిగించాలంటే ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఉపాధ్యాయుల నియామకం, భవనాల మరమ్మత్తు, పాఠ్య పుస్తకాలు సరఫరా వంటి అంశాల్లో మెరుగుదల అవసరమంటున్నారు. లేకపోతే ప్రభుత్వ పాఠశాలలు ఖాళీగా మిగిలే ప్రమాదం ఉంది. మొత్తానికి ఒకే దేశం, ఒకే విధానాలుంటే కూడా 2 రాష్ట్రాల్లో విద్యారంగం 2 దిశల్లో నడుస్తుంది. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు జనరంజకం అవుతుండగా ఏపీలో మాత్రం ప్రైవేటు విద్యా సంస్థల వైపు ప్రవాహం కొనసాగుతుందని విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి. పాలకులు ఈ ధోరణిని గమనించాల్సిన సమయం ఇదంటూ రాజకీయ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. ఇక దీనిపై స్పందించడానికి ఎనలిస్టు అందం సత్యం గారు ఉన్నారు. సత్యం గారు నమస్తే సార్. డాక్టర్ అందే సత్యం అండి. డాక్టర్ అందం సత్యం గారు నమస్తే సార్. నో 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 అందం కాదు, అందే. అందే సత్యం గారు నమస్తే సార్. నమస్తే అండి. సో అయితే తెలంగాణలో విద్యా సంస్థలకి సంబంధించి పాఠశాలలకు సంబంధించి అడ్మిషన్లు పెరుగుతుండడం, అటు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల వైపు విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుండడం, ఎలా చూడాలి సార్ ఇది 2 రాష్ట్రాల మధ్య ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని? అది ఫస్ట్ అసలు 90sలో ప్రపంచీకరణ వచ్చిన తర్వాత, ప్రైవేటీకరణ వచ్చిన తర్వాత ప్రభుత్వాలే ప్రైవేటీకరణని ప్రోత్సహించినాయి. అట్లాగే కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ కాలేజీలను కూడా ప్రోత్సహించినాయి. అసలు విద్యారంగం నుంచి ప్రభుత్వం తప్పుకోవాలనేది వరల్డ్ బ్యాంక్ యొక్క ఫిలాసఫీ. అందుకని మొత్తం కూడా
ప్రైవేట్ రంగానికి వదిలేయాలి, ఇది రాబడి వచ్చే రంగం కాదు, ఇన్వెస్ట్మెంట్ ఖర్చు ఎక్కువ అవుతుంది, అందుకని విద్యారంగం మీద ఖర్చు చేయటం కూడా అనవసరం అనేటువంటి స్థితికి 90స్లో తీసుకొచ్చారు. అది ఇబ్బడి ముబ్బడిగా పర్మిషన్లు ఇచ్చారు ప్రైవేట్ స్కూల్స్కు, కార్పొరేట్ స్కూల్స్కు. ఇవాళ ఒక్కొక్క కార్పొరేట్ కంపెనీకి దరిదాపు 300-400 స్కూల్స్ ఉన్నాయి రెండు రాష్ట్రాల్లో కలిపి. అట్లాగా అనేక కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, అట్లాగే ప్రైవేట్ స్కూల్స్. ఇట్లా ప్రోత్సహించడంతో ఇవాళ హై స్కూలు ఒక ఊళ్ళో ఎక్కడో ఊరు బయట ఉంటే బజార్కు ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది. దాంతో పేరెంట్స్ కూడా ఏం చూస్తారు, చిన్న పిల్లలు 8 ఏళ్ల పిల్లలు, 10 ఏళ్ల పిల్లలు, 12 ఏళ్ల పిల్లలు దగ్గర ఉన్న స్కూల్కి పంపుకుందాం, తర్వాత ఇదే బాగా చదువు చెప్తారట అనేటువంటి స్థితిని కల్పించారు. కల్పించిన తర్వాత మొత్తం విద్యార్థులు పేరెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ప్రైవేట్ స్కూల్స్కు షిఫ్ట్ అయ్యారు. తర్వాత రెండవది కామన్ స్కూల్ సిస్టాన్ని ధ్వంసం చేసింది కూడా ప్రభుత్వమే. ఎందుకంటే మేము చదువుకున్న రోజుల్లో స్కూల్లో కానీ కాలేజీలో కానీ సమితి ప్రెసిడెంట్ పిల్లలు అందులోనే చదివారు, ఎమ్మెల్యే పిల్లలు అందులోనే చదివారు, కళాశాలలో లేదా స్కూల్లో పనిచేసే హెడ్ మాస్టరు, ప్రిన్సిపాల్ పిల్లలు, టీచర్ పిల్లలు కూడా అందులో చదివారు, గ్రామ పంచాయతీ సర్పంచుల పిల్లలు కూడా అదే చదివారు. ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, గొప్పోళ్ళు, కాని వాళ్ళ పిల్లలు కూడా ఒకే స్కూల్లో చదివారు. దాంతో సోషల్ అకౌంటబిలిటీ ఎక్కువ ఉంది. అంటే స్కూల్ జరుగుతుందా లేదా అని, టీచర్లు పాఠాలు చెప్తురా లేదని, ఒకవేళ పిల్లలు బయట ఉంటే ఎందుకుండ్రని, ఇటువంటిదంతా పర్యవేక్షణ ఉంది. దాంతో వెల్లిట్ ఆర్గనైజేషన్స్ తోటి ప్రభుత్వ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, ఎయిడెడ్ కాలేజెస్ కానీ, గొప్ప గొప్ప ఇన్స్టిట్యూషన్స్ మనం చూసాం. ఆ విధమైనటువంటి నడుస్తున్నటువంటి క్రమంలో ఈ ప్రైవేటీకరణ ప్రోత్సహించి విద్యారంగం నుంచి తప్పించుకోవాలన్నటువంటి ఒక దీర్ఘకాలిక ఆబ్జెక్టివ్ తోటి ఒకటి నిధుల కేటాయింపులు తక్కువ చేయటం, 2 బాధ్యతలను తప్పించుకోవటం, 3 ప్రైవేట్ స్కూల్స్ కాలేజెస్కు ఇష్టానుసారం అనుమతులు ఇవ్వటం, అసలు దానికి ఒక పరిమితి లేకుండా అనుమతులు ఇవ్వటం. దీంతో ఇవాళ 2 రాష్ట్రాల్లో కూడా ఇంతకుముందు మీరు చెప్పిన పరిస్థితి, ప్రభుత్వ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్స్కు దరిదాపు 60-70% షిఫ్ట్ అయ్యారు. అందుకని ఈ పరిస్థితి ప్రభుత్వం సృష్టించి దాన్ని ఉపాధ్యాయుల మీద నెట్టడం, ప్రచారం చేశారు. గత 20-30 ఏళ్లుగా పాఠాలు చెప్పట్లేదనో లేకపోతే పట్టించుకోవట్లేదనో ఇటువంటిదంతా ప్రచారం చేసినాక ప్రభుత్వ స్కూళ్ళన్నీ ఖాళీ అయిపోయినాయి. ఇటువంటి పరిస్థితి వాళ్ళ మన కళ్ళ ముందుంది. ఒకప్పుడైతే తెలంగాణలో 20 లక్షల మంది పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉంటే 40 లక్షల మంది ఒక 10 ఏళ్ల కింద ప్రభుత్వ పాఠశాలలు ఉండేవాళ్ళు. ఒక 3 ఏళ్ల కింద 30 లక్షలు ఉండేవాళ్ళు. ఇప్పుడు వచ్చే వరకు దరిదాపు 25 లక్షల లోపుకు ప్రభుత్వ పాఠశాలలో తగ్గి 35 లక్షలు దాటినాయి ప్రైవేట్ స్కూళ్ళల్లో. ఇటువంటి స్థితి ఇవాళ కొనసాగుతూ ఉంది. అయితే టీచర్సు ఒక గట్టి ఎఫర్ట్ తోటి, గతంలో జూనియర్ కాలేజెస్ కూడా అట్లే అయినాయి, కానీ చక్రపాణి కమిషనర్ వచ్చినాక కొంత ఇంట్రెస్ట్ తీసుకొని జూనియర్ లెక్చరర్లను కూడా మోటివేట్ చేసుకొని వాళ్ళ కాలేజీలు వాళ్ళు నిలుపుకున్నారు. ఇప్పుడు అన్ని కాలేజీలు కూడా అటో ఇటో స్ట్రెంత్ తోటి నడుస్తున్నాయి. కానీ స్కూల్స్ మాత్రం ఇవాళ ఉన్నటువంటి డోల్ డ్రమ్స్కు కారణం ఒకటి, ఇవాళ స్కూల్స్ ప్రభుత్వ పాఠశాలలో పేరెంట్స్ కానీ అందరికీ నమ్మకం కావాలంటే ఒకటి పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయటం, తర్వాత రెండవది టీచర్స్ కమిట్మెంట్ పెరగటం, మూడవది ప్రజాప్రతినిధుల యొక్క ఇన్వాల్వ్మెంట్, గ్రామ సర్పంచ్ అయితే సర్పంచ్, ఎంపీటీసీ అయితే ఎంపీటీసీ, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్. మన పిల్లల్ని మన స్కూల్ని చేర్పించాలి, లేకపోతే స్కూల్ ఎత్తేస్తారు, టీచర్లు పోతారు, మనకు కష్టం అవుద్దని చెప్పేసి ఒక కమిట్మెంట్ ఉంటే ఆయా గ్రామాల్లో స్కూల్స్ నిలుపుకున్నారు. మనం పత్రికల వార్తలు చూస్తున్నాం, మా ఊరు మీ స్కూల్ బస్సులు రావద్దు, ప్రైవేట్ స్కూల్ బస్సులు మా దగ్గర చదువుకుంటారు, మీరు రావడానికి వీల్లేదని ఒక ఊళ్ళో ఈ మధ్య ధర్నా చేశారు అన్ని పార్టీలు కలిపి. అట్లాగే ఇంకొక స్కూల్లో తిరుమలగిరి అనుకుంటాను, ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీట్లు ఖాళీ లేవు అని చెప్పేసి హై స్కూల్కి పెట్టారు, అంటే నిండిపోయింది. ఇట్లా టీచర్సు మొత్తం మీద బడిబాటో లేకపోతే ఇంకా ఇతర కార్యక్రమాలు, విద్యా మిషన్ కార్యక్రమాలు కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటే కొంత స్లైట్గా ఇంప్రూవ్ అయింది, పెద్దగా ఇంప్రూవ్ కాదు. తర్వాత రెండోది ఆంధ్రప్రదేశ్లో కూడా మరి అమ్మ ఒడి అన్నారు, తల్లి వందనం అన్నారు, ఇటువంటివన్నీ చేపట్టారు. అయినప్పటికీ కూడా ఇంకా ప్రైవేట్ స్కూల్స్ని దాటేయట్లే. ఎందుకంటే ఆంధ్రాలో కార్పొరేట్ స్కూల్స్ యొక్క గ్రిప్ ఎక్కువ తెలంగాణ కన్నా. దాంతో
ఆ విద్యారంగం మీద ఉన్నటువంటి స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ మీద ఉన్నటువంటి గ్రిప్ తోటి మిగతా స్కూల్స్ దరిదాపు డోల్ రమ్స్ ఉన్నాయి. తర్వాత రెండోది, ఇప్పటికీ లోకేష్ గత 6 నెలలుగా స్టేట్మెంట్ ఇస్తుండే మేము 16,000 టీచర్లు నింపుతామని. గతంలో అయితే ఒక 4 నెలల కింద అయితే జూన్లో స్కూల్స్ రీఓపెన్ అయ్యే వరకల్లా మేము టీచర్ పోస్టులు అనౌన్స్ చేస్తాం, నింపుతాం అన్నాడు. ఇప్పటికి కూడా మేము నింపుతాం అంటున్నారు, కానీ జూన్ వచ్చింది, జూలై వచ్చింది, స్కూల్స్ రీఓపెన్ అయినాయి, నింపుతాం అంటుండే. ఇంకెప్పుడు నింపేది అంటే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఆ తర్వాత పరీక్షలు పెట్టే వరకు ఈ అకాడమిక్ ఇయర్ అయిపోద్ది. అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 16,000 మంది టీచర్లకు ఇచ్చే జీతాలు తప్పించుకోవడానికి ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చుకుంటా ఈలోపు ఎవరో విద్యా వాలంటీర్స్ ఇంకోటో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకాడమిషియన్స్ నిలవేస్తారు. ఇది దుస్థితి. కాబట్టి వాళ్ళ ఒకటి స్కూల్స్కు సరైనటువంటి వసతులు లేకపోవటం అనేటువంటిది దీర్ఘకాలికంగా కొనసాగుతుంది. ఇప్పుడు కొంత ఇంప్రూవ్ అవుతుంది, కానీ 10 ఏళ్ళు తెలంగాణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఉన్నంతకాలం విద్యారంగానికి కేటాయించింది 7%. కాంగ్రెస్ వచ్చిన తర్వాత 8%. ఓన్లీ స్మాల్ ఇంప్రూవ్మెంట్. కాబట్టి పెద్ద ఎత్తున ఇంప్రూవ్మెంట్ కావాలంటే ఖచ్చితంగా ఆ బడ్జెట్లో, రాష్ట్ర బడ్జెట్లో 30% కేటాయించాలి. అట్లా కేరళ వామపక్ష ప్రభుత్వం ఉన్న, కాంగ్రెస్ ప్రభుత్వాలున్న అటువంటి ఇంపార్టెన్స్ 50 ఏళ్ల నుంచి ఇస్తే ఇవాళ వెల్ డెవలప్డ్ హర్యానా, పంజాబ్ వ్యవసాయం ద్వారా అభివృద్ధి అయితే, ఇండస్ట్రీ ద్వారా గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు అభివృద్ధి అయితే, మానవ వనరుల ద్వారా వాటికి ధీటుగా ఇవాళ కేరళ అభివృద్ధి అయింది. అది ఒక పక్క ప్రణాళికతోటి ఒక ప్రభుత్వం ఇంపార్టెన్స్ ఇస్తే ఇంకో ప్రభుత్వం వదిలేయడం కాకుండా అన్ని ప్రభుత్వాలు కూడా ఆ ఇంపార్టెన్స్ ఇవ్వటంతో ఇవాళ ప్రథమ స్థానంలో ఎవరైనా ఏ రాష్ట్రంలో అయినా స్కూల్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలంటే, ఒక స్టడీ చేయాలంటే కేరళన్న పోవాలి లేదా ఢిల్లీ అన్న పోవాలి అనేటువంటి పరిస్థితి వాళ్ళు వచ్చిన్నది స్టడీ చేయటానికి. కాబట్టి అటువంటి ఒక పొలిటికల్ విల్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉదాహరణకు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మభూమికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అన్ని శాఖలకు కేటాయించిన నిధులు కూడా జన్మభూమికి డైవర్ట్ చేశాడు. ప్రజలు 70% కాంట్రిబ్యూషన్ ఇస్తే 30% 70% మేము ఇస్తాం, 30% ప్రజలు ఇస్తే పని చేస్తుంటే ప్రజల కాంట్రిబ్యూషన్ తోటి మొత్తం జన్మభూమికి నిధులు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అంటే పొలిటికల్ విల్ ఉంటే అవుతుంది, సక్సెస్ అయింది. ఇప్పుడు పొలిటికల్ విల్ ఎడ్యుకేషన్ మీద ఉండాలి, తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ. అలా ఉంటే అప్పుడు ఖచ్చితంగా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సార్, తెలంగాణలో విద్యాశాఖ మంత్రి లేరు, దానికి సంబంధించి అయినా కూడా అక్కడ నాణ్యత ప్రమాణాలు కానీ స్కూళ్ళల్లో అడ్మిషన్లు పెరగడానికి కారణం ఆ నాణ్యత ప్రమాణాలు మంచిగా జరుగుతున్నాయి ఈ విద్యాశాఖ మంత్రి లేకున్నా కానీ ఆంధ్రాలో నారా లోకేష్ స్పెషల్గా ఆయన విద్యాశాఖ అడిగి మరీ తీసుకున్నారు, అవన్నీ ఆయన చూసుకుంటున్నారు. అయినా కానీ ఎందుకు ఈ డిఫరెన్స్ వస్తుంది? తెలంగాణలో ఎందుకు ఈ మెరుగుదల కనిపిస్తూ ఉంది? అంటే పొలిటికల్గా విద్యాశాఖ మంత్రి లేకున్నా కూడా ఒక విద్యాశాఖ మంత్రి ఉండటం లేకపోవటం అనేది ఒక కాజ్. కానీ దానికి మరి కమిషనర్ ఉంటాడు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు, కమిషనర్ కింద డిఈఓలు ఉంటారు అన్ని జిల్లాల్లో, డిఈఓలు మళ్ళా కింద మానిటరింగ్ చేస్తుంటారు, ఎంఈఓలు ఉంటారు, హెడ్ మాస్టర్లు ఉంటారు. ఈ సిస్టమ్ అంతా కరెక్ట్గా నడవాలి. దానికి మానిటరింగ్ సిస్టమ్ ఉండాలి. మానిటరింగ్ సిస్టమ్ లేకపోతే నేనేమంటానంటే, నాకున్న 35 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి విద్యారంగంలో ప్రిన్సిపాల్ తర్వాత హెడ్ మాస్టర్లు చాలా కీలక పాత్రదారులు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కాపాడుకోవడంలో. వాళ్ళు రైట్ టైమ్స్లో రైట్ కమిట్మెంట్ ప్రదర్శిస్తే టీచర్లు ఫాలో అవుతారు, లెక్చరర్స్ ఫాలో అవుతారు. కాబట్టి ఆ మోటివేషన్ ఉంటే విద్యారంగంలో ఇంప్రూవ్మెంట్ వస్తుంది. తర్వాత ప్రత్యేకంగా విద్యాశాఖ మంత్రి ఉంటే మంచిది. ఎందుకంటే ఒక మంత్రి డెడికేటెడ్గా ప్రయత్నం చేస్తే కాందంటూ ఉండదు. కాబట్టి అటువంటి కొన్ని చోట్ల అట్లా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. కేరళలో ఒకప్పుడు గులాతి అని ఒక ఎకనామిస్ట్ని ఆర్థిక మంత్రిగా పెట్టారు, దాని రిజల్ట్స్ చూపెట్టాడు. బెంగాల్లో ఒకసారి వామపక్ష ప్రభుత్వంలో కలకత్తాలో కరెంట్ పోతే ఇంకా మీరేం మేనేజ్ చేస్తారనే ఉన్నప్పుడు ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ ప్రొఫెసర్ని ఎలక్ట్రికల్ శాఖ మంత్రిగా చేశారు, విద్యుత్ శాఖ మంత్రి. ఆయన ఇంప్రూవ్ చేసి చూపెట్టాడు. అట్లా కేంద్ర రాష్ట్ర సంబంధాలు దేశవ్యాప్త చర్చ చేయాలన్నప్పుడు అట్లాగే బెంగాల్లో ఫైనాన్స్ మినిస్టర్ అశోక్ మిత్రా చేసి చూపెట్టాడు.
కాబట్టి ఒక విద్యాశాఖ మంత్రి కాస్త ఎక్స్పర్టైజ్ ఉండి విద్యారంగం మీద ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి అంటే మంచిదే, వాస్తవం అది. ముఖ్యమంత్రి కాన్సన్ట్రేట్ చేయలేడు. కాబట్టి తెలంగాణలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి సమీక్ష మీటింగులు పెడుతున్నాడు, చేస్తున్నాడు. అట్లాగే శ్రీధర్ బాబు గారు ఏదో సహాయం చేస్తున్నట్టుంది. కానీ ఒక మంత్రికి ఒక శాఖ కేటాయించడం, మానిటరింగ్ చేయటం అయితే అవసరం. అట్లాగే ఆంధ్రలో ఇవాళ ఎందుకు అంటే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి 1 సంవత్సరం అయినట్టుంది. ఇది కొద్దిగా ఇంకా 3-4 ఏళ్ళు 2-3 ఏళ్ళు అయినా కనీసం పడుతుంది ఇంప్రూవ్ కావటానికి. ఆ ఇంప్రూవ్మెంటు ఖచ్చితంగా ప్రైవేట్ రంగాన్ని చెక్ చేయాలి. ఇప్పుడు ప్రైవేట్ రంగానికి అడ్డంగా పోతే అసలు రాజకీయ నాయకులకు, వ్యాపారస్తులకు, ప్రైవేట్ స్కూల్స్ల మేనేజ్మెంట్లు, కార్పొరేట్ స్కూల్స్ మేనేజ్మెంటు సీక్రెట్ వాటాలు ఉన్నాయి. వాటిని సరిగా మానిటరింగ్ చేయరు. ఇప్పుడు ఇక్కడున్నట్టే కేరళ కూడా గవర్నమెంట్ సంస్థలు ఉన్నాయి, ఎయిడెడ్ సంస్థలు ఉన్నాయి, ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి. కానీ వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటే పర్మిషన్స్ ఇచ్చుకుంటూ పోతారు. వాళ్ళు ప్రైవేట్ రంగానికి ఇచ్చే పర్మిషన్స్ ఎక్కడ ఎయిడెడ్ సెక్టర్ని కానీ గవర్నమెంట్ సెక్టర్ని దెబ్బకొట్టే విధంగా ఇవ్వట్లేదు. ఇక్కడ అది లోపించింది. 2 రాష్ట్రాలు కూడా అది లోపించింది. కాబట్టి ఇవాళ మనం ఈ ప్రభుత్వం, ఎందుకంటే ఇవాళ ఏమవుతుందంటే పిల్లలు లేకపోతే అండర్ యూటిలైజేషన్, ఓవర్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అంటే పెట్టుబడులన్నీ కూడా ఉపయోగపడని పరిస్థితి వస్తుంది. అంటే వెహికల్స్ తిరగని దగ్గర వంతెన కట్టిస్తే అట్లా నిరుపయోగమో, నీళ్లు లేని దగ్గర ఒక డ్యామ్ కట్టిస్తే అంత నిరుపయోగం, పిల్లలు లేనటువంటి దాని మీద పెట్టుబడులు పెడితే కూడా అదే నిరుపయోగం. కాబట్టి ఆప్టిమం యూటిలైజేషన్, విద్యాశాఖ కేటాయించినటువంటి ప్రతి రూపాయి ఉపయోగపడాలంటే పిల్లల స్ట్రెంగ్త్ ఉండాలి. పిల్లల స్ట్రెంగ్త్ ఉండాలంటే విలేజర్స్ యొక్క పేరెంట్స్ యొక్క రెస్పెక్ట్ పొందాలి. దీంట్లో టీచర్స్ యొక్క పాత్ర చాలా కీలక పాత్ర. కాబట్టి చాలామంది ఎడ్యుకేషనిస్టులు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, బడ్జెట్ కేటాయింపులు ఒక భాగం అయితే టీచర్స్, అడ్మినిస్ట్రేటర్స్ యొక్క కమిట్మెంటు స్కూల్స్ ఇంప్రూవ్మెంట్లో పెద్ద పాత్ర వహిస్తుంది. కాబట్టి కేవలం నిధులు తక్కువ కేటాయించాలని నెపం ప్రభుత్వాల మీద వేసి స్కూల్స్ను ఆగం చేయటం కాదు అనేటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. అందుకని ఈ 2 కాంపోనెంట్స్, అటు అడ్మినిస్ట్రేషన్, ఇటు టీచర్సు, అటు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇంపార్టెన్స్, ఇవి ఉంటేనే ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మరి లోకేష్ ప్రత్యేకంగా తీసుకొని దాన్ని ఇంప్రూవ్మెంట్ చూపెట్టి తన ఎఫిషియన్సీని చూపెడతన్న పద్ధతిలో చేస్తున్నాడు. కానీ మరి ఆచరణలో రిజల్ట్స్ ఇంకా ఉపయోగంలోకి రాలేదు. కాబట్టి అది రావాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత చాలామంది గత 10 ఏళ్లుగా పెద్ద దుష్ప్రచారం చేశారు. ఏమంటే ప్రైవేట్ స్కూల్స్లో మంచి స్టాండర్డ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్లో లేవని. కానీ అనేక సంస్థలతో పాటు ఒక మంచి క్రెడిబిలిటీ ఉన్న సంస్థ మామిడిపూటి వెంకటరంగయ్య ఫౌండేషన్, MUF, వాళ్ళు సర్వే చేసి 8th క్లాస్ కానీ 7th క్లాస్ కానీ 9th క్లాస్ కానీ అభ్యసనాలు, అంటే ది ఎఫిషియన్సీ ఆఫ్ స్టూడెంట్ గవర్నమెంట్ స్కూల్ ఎట్టుందో ప్రైవేట్ స్కూల్ కూడా అట్నే ఉందని తేల్చారు. పెద్దగా తేడా లేదని తేల్చారు. కానీ బయట ప్రచారం ప్రైవేట్ స్కూల్స్లో చాలా గొప్పగా చదువులు ఉన్నాయని ప్రచారం జరుగుతుంటుంది, కానీ ఆచరణలో లేదు. అందుకని వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరొకటి కూడా మనం చూడాల్సింది, ప్రైవేట్ స్కూల్స్ టీచర్స్లో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ క్వాలిఫైడ్. BEd లేదా MEd ఉన్నటువంటి టీచర్ లేరు, చాలా తక్కువ, 20-25% ఉంటారు. మీరు కనుక స్కూల్ లెవెల్కి పోతే ప్రైమరీ స్కూల్ అయితే ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు కూడా పాఠాలు చెప్తున్నారు. కానీ గవర్నమెంట్లో ఉన్నటువంటి టీచర్సు హైలీ కాంపిటేటివ్ నుంచి వచ్చారు. అటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నుంచి వచ్చేట వాళ్ళు ఖచ్చితంగా సబ్జెక్ట్ లేకుండా సెలెక్ట్ కారు. ఒక జిల్లాలో ఒక 10,000 మంది రాస్తే 1000 మంది టీచర్లు రిక్రూట్ అవుతున్నారు. అంత హెవీ కాంపిటీషన్ నుంచి వచ్చినటువంటి సబ్జెక్ట్ ఉన్నటువంటి టీచర్స్ని మనం ఉపయోగించుకోకపోతే, పిల్లలు ఉండకపోతే వేస్ట్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళకి ఇచ్చే జీతాలు ఆప్టిమం యూటిలైజేషన్ ఉండదు, స్కూల్ మీద పెట్టే పెట్టుబడి ఆప్టిమం యూటిలైజేషన్ ఉండదు. కాబట్టి ఇదంతా కూడా అండర్ యూటిలైజేషన్ కిందకి వస్తుంది. అందుకని ఇవాళ ఆ రాష్ట్రాల్లో, మన 2 రాష్ట్రాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ. ఎందుకంటే ఇవాళ దరిదాపు ఒకప్పటి చదువులు మారిపోయాయి, ఇప్పుడు అంతా డిజిటలైజేషన్ వచ్చింది. డిజిటలైజేషన్ కూడా అయిపోయి AI వచ్చేసింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. దానికి తగ్గట్టుగా మరి ఇంకా వాస్తవానికి ఒక 10 ఏళ్ల కిందనే గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఇంగ్లీష్ మీడియం కనుక పెట్టుంటే చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చేది. గవర్నమెంట్ తెలుగు మీడియం అనేసరికి ఇంగ్లీష్ మీడియం ప్రపంచీకరణ వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్లో జాబ్స్ రావాలంటే
వొకాబులరీ ఇంగ్లీష్లో ఉండాలి. కాబట్టి గొప్ప గొప్ప పిల్లలు, డబ్బులు ఉన్న పిల్లలంతా కార్పొరేట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం చదివి అమెరికా పోయి లేకపోతే నేషనల్ లెవెల్ జాబ్స్లో మంచి సంపాదనలు ఉంటే, తెలుగు మీడియం చదివినటువంటి పిల్లలు, మధ్యతరగతి పేద పిల్లలు అన్ని కూడా చిన్న చిన్న పోస్టులల్లో రిక్రూట్ అవుతుంటే ఆ తేడా ప్రజలు గమనించి రిక్షా పుల్లల యొక్క కొడుకును కూడా లేదా బిడ్డను కూడా ప్రైవేట్ స్కూల్లో, కార్పొరేట్ స్కూల్లో చదివించాలన్నటువంటి కాంక్ష పెరిగింది. ఎందుకు అంటే ఇంగ్లీష్ అనేటువంటి ఒక పెద్ద అట్రాక్షన్ అయిపోయింది. కాబట్టి ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం వచ్చింది, టీచర్స్ కూడా ఇంగ్లీష్లో కన్వర్సేషన్ వచ్చింది, ప్రాక్టీస్ చేస్తే అదే వచ్చేసింది. కాబట్టి భవిష్యత్తులో ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. కానీ దానికైతే పొలిటికల్ విల్ కావాలి, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క రాజకీయ సంకల్పం కావాలి. సంకల్పం లేకుండా ఏదో నడుస్తుంది అని వదిలిస్తే ఇంప్రూవ్ కావటం కష్టం. సార్, లోకేష్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏదైతే ప్రభుత్వ పాఠశాల ప్రమాణాలు పెంచుతామని చెప్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే 30% స్కూళ్ళకి సంబంధించి ఒక ఉపాధ్యాయుడు ఉండడం కూడా గమనించాలి. ఎందుకని ఉపాధ్యాయుల కొరత ఉంది? ఎందుకు ఉపాధ్యాయులు నియమించకపోవడం? ఎందుకు సార్, అంటే నెగ్లిజెన్సీ చేయడానికి కారణాలు ఏంటి? ఎందుకంటే ప్రైవేటు పాఠశాలలకి సంబంధించి అసలు ఫిలసాఫికల్గానే విద్యారంగం, వైద్య రంగం ఏదైనా కటింగ్ చేయాల్సి వస్తే వీటి మీద కటింగ్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ బడ్జెట్లో ఫిజికల్ డెఫిసిట్ ఉందనుకోండి, ద్రవ్యలోటు పూడ్చుకోవటానికి ప్రభుత్వం చేసే ఖర్చుల్లో జీతాలు కోతేస్తే కార్మిక వర్గం ఊరుకోదు, ప్రభుత్వ ఉద్యోగులు ఊరుకోరు. అట్లాగే రైతులకు ఫెర్టిలైజర్ సబ్సిడీ తగ్గిస్తే రైతులు ఊరుకోరు. ఇట్లా వివిధ డిపార్ట్మెంట్స్లో ఇమీడియట్గా రియాక్ట్ అయ్యే డిపార్ట్మెంట్లో జోలికి పోరు. చివరికి ఎక్కడ మిగిలిస్తారంటే వైద్య రంగానికి ఇచ్చే నిధులు, విద్యారంగాన్ని మీద ఖర్చు తగ్గించి ఆ ద్రవ్యలోటుని పూడ్చుకుంటారు. కాబట్టి అది ఫిలాసాఫికల్గా ఆ పని చేస్తున్నాయి ప్రభుత్వాలు. తర్వాత రెండవ దశలు ఏం చేస్తున్నాయంటే ఈ ఇంపార్టెన్స్ ఇచ్చే దాంట్లో వాళ్ళు ఉదాహరణకు ఒక ట్రాన్స్ఫారం ఇవ్వాలి. ట్రాన్స్ఫారం పిల్లలకు స్కూల్కి ట్రాన్స్ఫారం అంటే స్కూల్కి ఇవ్వరు, కాలేజీకి ఇవ్వరు. ఒక ఊరికి ఇస్తే ఓట్లు వస్తాయని చూస్తారు. ఒక ఊరుకు ఒక 100 మంది రైతులకో లేకపోతే ఇంకొకరికో ఒక ట్రాన్స్ఫారం ఇస్తే ఆ బజార్ అంతా ఓట్లు వేస్తాయి అనుకుంటారు. స్కూల్స్కి ఇస్తే, కాలేజీకి ఇస్తే ట్రాన్స్ఫర్ ఏమొస్తాయి అనే ఒక ద్వితీయ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. నేను ప్రాక్టీస్గా చెప్తున్నాను. అటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కల్పించాలన్నా ముందు వాళ్ళకి ఇమీడియట్గా ఓట్లు వచ్చేటువంటి కేటాయిస్తారు. ఆ తర్వాత విద్యారంగానికి, వైద్య రంగానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మీరు ఎక్కడైనా హెడ్ మాస్టర్ని అడగండి, ఏదైనా ప్రహరీ కావాలన్నా, లేకపోతే యూరినల్స్ కావాలన్నా, లేదా ఒక ట్రాన్స్ఫారం కావాలన్నా ఎన్నాళ్ళు తిరిగితే ఆ పని అయిందో అడగండి. మన ఛానల్ తరఫున నేను చెప్పిన ఆన్సర్స్ వస్తాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితులను ఇంప్రూవ్మెంట్ చేయాలి. తర్వాత రెండోది, టీచర్లు లేకుండా ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చినా దండగండి. ఆఖరికి స్టాండర్డ్స్ నిర్ణయించేది బిల్డింగులు కావు, టీచర్సే. ఇప్పుడు ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్కు మన నార్మల్ యూనివర్సిటీలకు ఎందుకు తేడా ఉంది? నార్మల్ యూనివర్సిటీలకు, నార్మల్ కాలేజీలకు ఎందుకు తేడా ఉంది? ది డిఫరెన్స్ బిట్వీన్ అకాడమిషియన్ స్టాండర్డ్స్. ఇంటెన్షనల్ గానే ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్లు అంతా ప్లానింగ్ కమిషన్ మెంబర్లు. మిగతా యూనివర్సిటీలు ఎందుకు గారు అంటే స్టాండర్డ్స్. ఇంటెన్షనల్ గానే చేస్తున్నారా? ఏదైతే కార్పొరేట్ స్కూళ్ళకి సంబంధించి ఆ యాజమాన్యాలంతా తెలుగుదేశం పార్టీలో ఉంటున్నారు, ఆయా పార్టీలో ఉండడం వల్ల ఇంటెన్షనల్ గానే ఏదైతే ప్రభుత్వ పాఠశాలని ఎదగనీయకుండా చేస్తున్నారు అనుకోవచ్చా? ఇవాళ స్కూల్ ఎడ్యుకేషన్ చెప్పలేగానే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మాత్రం పూర్తిగా గత 30 ఏళ్ళుగా వాళ్ళ గ్రిప్లో ఉంది. వాళ్ళు అనుకునే చలామణి. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఆ టైం ఉంది కదా, దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. గ్రిప్ చేశారు. మొత్తం కార్పొరేట్ స్కూల్స్లో ఇంటర్మీడియట్లో సాంస్క్రిట్ ఒక లాంగ్వేజ్గా పెట్టుకున్నారు, థర్డ్ లాంగ్వేజ్గా. తెలుగు, ఇంగ్లీష్ కాకుండా అది. దాన్ని అన్ని కార్పొరేట్ స్కూల్స్లో పెట్టారు. సాంస్క్రిట్ 100కు 100 మార్కులు. తర్వాత దిద్దే వాళ్ళు అసలు సాంస్క్రిట్ వచ్చినటువంటి వాళ్ళు కాదు. తర్వాత క్వశ్చన్ పేపర్ మీద ఏం రాసి ఉందంటే 80% క్వశ్చన్స్కు ఆన్సరు సాంస్క్రిట్లో జవాబు ఇవ్వాలని ఉంటుంది పైన. కానీ ఇంగ్లీష్ మీడియం వాడు సాంస్క్రిట్ ఇంగ్లీష్లో రాస్తాడు, తెలుగు మీడియం స్టూడెంట్ సాంస్క్రిట్ తెలుగులో రాస్తాడు. కానీ పైన మాత్రం క్వశ్చన్ పేపర్ మీద 80 మార్కులకు సాంస్క్రిట్లో జవాబులు ఇవ్వాలని ఉంటుంది. ఇది విద్యాశాఖలో మరి సాంస్క్రిట్లో జవాబు చేయాలని పైన ఉంటే కింద తెలుగులో ఇంగ్లీష్లో రాస్తే మార్కులు ఇచ్చుకుంటే పోతారు కదా 30 ఏళ్ళుగా.
అసలు ఆ నిర్ణయం చేసింది ఎవరో, దాన్ని అలో చేసింది ఎవరో దిద్దటానికి మార్కెట్కి ఇవాళ రికార్డులు సెర్చ్ చేస్తే అసలు అవి దొరుకుతాయని నమ్మకం లేదు ఇంటర్మీడియట్ బోర్డులో. అంటే వాళ్ళకు అనుకూలంగా ఎట్లా అమలు జరిపారో చూడండి ఇవాళ. ఓకే, చూడండి, ఎస్, మొత్తం గవర్నమెంట్ కాలేజీలలో ఇంగ్లీష్ తెలుగే, సాంస్క్రిట్ లేదు. దిద్దేది ఎవరు? కార్పొరేట్ల చెప్పేవాళ్ళే దిద్దారు వాటిని గత 30 ఏళ్ళుగా. 100 ఇచ్చింది ఎవరు? కార్పొరేట్ లెక్చరర్స్ ఇచ్చారు 100కు 100. గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్స్ సాంస్క్రిట్ లేదు, దిద్దే దగ్గర సాంస్క్రిట్లో లేరు. వీళ్ళకేం తెలుగులోనూ ఇతర లాంగ్వేజ్ తీసుకుంటే వీళ్ళకు 100కు 40-50 వస్తాయి, వాళ్ళకు 100కు 100 వస్తాయి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ తోటి గత 30 ఏళ్ళుగా బిట్స్ పిలానిలా కానీ మిగతా చోట్ల వాళ్ళే లాభం పొందారు. ఇంత దారుణం, ఇంత దారుణం ఇంకెక్కడ ఉంటుంది చూడండి. క్వశ్చన్ పేపర్ రాసి పైన రాసిన దానికి కింద దిద్దేదానికి కూడా ఆ నిర్ణయం తీసుకుంది ఎవరో తెలియదు. కార్పొరేట్ యజమానులు ఆ స్థాయిలో గ్రిప్ చేశారు. ఓకే సార్, థ్యాంక్ యూ. స్కూల్స్ కానీ మిగతా కానీ ఆ పరిస్థితి ఉన్నది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. డాక్టర్ సత్యం గారు, థ్యాంక్ యూ సో మచ్ మీ అభిప్రాయం విశ్లేషణ తెలియజేసినందుకు. సో ఏదైతే తెలంగాణ విద్యా సంస్థలకి అడ్మిషన్లు ప్రభుత్వ పాఠశాలలు ముందుకు దూసుకెళ్తుంటే అటు ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలు వెనకబడిపోతుండడం, ఈ రెండు రాష్ట్రాల మధ్య విద్యా సంస్థల పనితీరు మీద బేరీజు ఎలా కుదురుతుంది అనేది కూడా చూడాలి. సో అయితే ఏదైతే ప్రభుత్వ పాఠశాలల పనితీరుకి సంబంధించి ప్రైవేటు యాజమాన్యాల ఒత్తిడి కూడా ఉంది ఆ ఏపీలో అని కూడా అనుకోవచ్చు మనం. సో అయితే ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.